అందరికీ నమస్తే అండి. సొరకాయ ఇంకా సోయాబీన్స్ రెండు కలిపి ఇలా కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం లంచ్కి, నైట్ డిన్నర్కి దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి మధ్యాహ్నం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వైట్ రైస్లోకి కానీ లేదా చపాతీలోకి కానీ ఈ కూర కనుక చేయించారంటే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మంచి ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ సోయాబీన్స్ సొరకాయ కూరతో ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా సోయాబీన్స్ గింజల్ని నైటే ఒక కప్పు గింజల్ని నానబెట్టేసుకోవాలి. ఒక కప్పు వచ్చేసి 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇది నైటే నానబెట్టుకున్నామంటే ఉదయం సరికి బాగా చక్కగా నానిపోయి ఉంటుంది. అలాగే మీడియం సైజ్ సొరకాయ ఒకటి తీసుకోవాలి. నానబెట్టుకున్న ఈ గింజల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకొని ఇది ఉడకడానికి సరిపడని నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. ఈ గింజలు ఉడికేలోపు సొరకాయని కట్ చేసుకోవాలి. అలాగే మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే 4 లవంగాలు, ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే 4 పచ్చిమిర్చి, టమాటా పెద్దదైతే 1, చిన్నవైతే 2 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటిని నీళ్ళేమీ వేయకుండా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు గింజలు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ గింజల్ని ఒక వేరే గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే సొరకాయ కట్ చేసేటప్పుడు పైన ఉన్న తొక్కని లైట్గా ఇలా తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది బాగా చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఈ సొరకాయ ముక్కల్ని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు మీడియం మంట పైన ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించినట్టయితే సొరకాయ ముక్కలు అనేది ఒక 60% వరకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ మసాలా మొత్తం సొరకాయ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా కారపొడి కూడా వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇంట్లో పట్టించిన మసాలా కారపొడి అయితే వేస్తున్నాను. ఈ కారపొడి 1.5 టీ స్పూన్ వేసాను. ఈ కారపొడి లేకపోతే మీ దగ్గర ఉన్న నార్మల్ కారపొడి 1 టీ స్పూన్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. ఈ మసాలాలంతా వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు సొరకాయ ముక్కలకి ఈ ఉప్పు, కారం, మసాలాలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సోయాబీన్స్ గింజలు నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మన గ్రేవీకి కావాల్సినన్ని నీళ్ళు కూడా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాలు కనుక ఉడికించుకుంటే కూర అనేది రెడీ అయిపోతుంది. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కూరని కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో సింపుల్గా చేసుకొని టేస్టీగా ఉండే సోయాబీన్స్ సొరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.